గురువారం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ తేనె సాయిబాబా, మాధవ్ నగర్ సాయిబాబా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని నీలా శివార్లో గల సైలాని బాబా దర్గాను నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి దర్శించుకొని చదర్ ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు. హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ అకౌంట్ను యాక్ట్ చేశారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ను సైతం దుండగులు హ్యాక్ చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకువద్దని గవర్నర్ తమిళసై నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన నరేష్ గౌడ్, రఘు అనే ఇద్దరు యువకులు అయోధ్య రామాలయానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా నాగాపూర్ హైవే చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ వారికి వీడియో కాల్లో మాట్లాడి యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కేసీఆర్ వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకొని రాజకీయ క్షేత్రంలోకి దిగాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు.